To the Badanpet Municipal Corporation grounds, we welcome to all the players, all the spectators, all the dignitaries, and I welcome to all the officials and even to the press. I welcome everyone. विवेक, जिस प्रकार से आप वेलकम कर रहे हैं, मुझे ऐसा लगता है कि हैदराबाद, तेलंगाना हैदराबाद कबड्डी का अड्डा बनते जा रहा है जी। आपको कैसा लग रहा है? यस, కబడ్డీ అనగానే మనకు మన క్రీడ, మన రాష్ట్ర క్రీడగా మనం ఎప్పుడు కూడా భావిస్తున్నాం కబడ్డీని. అలాంటి ఆ కబడ్డీ ఈ రోజు మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో ఒకటి కాదు, రెండు కాదు, యుద్ధీర్ భాయ్ 34 టీంలు పాల్గొనబోతా ఉన్నాయి మెన్స్ నుంచి. అండ్ అదే విధంగా 34 టీములు ఉమెన్స్ నుంచి కూడా పాల్గొనబోతా ఉన్నాయి. ఒక బిగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని మనం ఈ మైదానం నుంచి చూడబోతా ఉన్నాం. ఎంతో సేపు లేదు, మరికొన్ని నిమిషాలలో ఐఎమ్ వెరీ एक्साइटेड। आपको क्या लग रहा है? बिल्कुल, आपकी आवाज सुनकर मुझे ऐसे लगा कि आप बहुत एक्साइटेड हैं। और कुछ ही देर में जिस प्रकार से विवेक ने कहा है कि बड़े मुकाबले, कबड्डी का मुकाबला हमारे इस बड़नपेट के खूबसूरत ग्राउंड में तैयारियां हो चुकी है और यहाँ पर पूरे खिलाड़ी भी पहुंच चुके हैं। विवेक, आपसे ज्यादा मैं एक्साइटेड हूँ क्योंकि लेपंगा మరి లేపంగా అంటూ ప్రో కబడ్డీని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే విధంగా ఈ మైదానంలో రాబోయే 4 రోజులు ఆ కబడ్డీ లేపంగా అంటూ ఎంజాయ్ చేయబోతా ఉన్నాం. యుద్ధీర్ భాయ్, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అనిపిస్తా ఉంది, నాకు కబడ్డీ రాదు కానీ కబడ్డీ ఆడితే మంచిగా అనిపిస్తా ఉంది. और आप तो शानदार लग रहे हैं और आप तो पहलवान है, पर మీరు కూడా కబడ్డీ ఆడిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? नहीं विवेक, कबड्डी देखकर मैं एक्सपीरियंस लेना चाहूंगा, मैं कबड्डी खेल कर नहीं। రైట్, మరి ఇక్కడ కనుక ఈ కబడ్డీ ఈ పోటీలు మనం చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఇంటర్నేషనల్ గ్రౌండ్ లేదంటే ఒక ప్రో కబడ్డీ మైదానంలో మనం చూస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది. యుద్ధీర్ భాయ్ చూడండి, ఇప్పటికే బడంపేట్ మైదానం మొత్తం కూడా ప్రేక్షకులతో నిండిపోతా ఉంది. ఎటు చూడు ఎవ్రీ సైడ్ ఈజ్ సరౌండెడ్ బై స్పెక్టేటర్స్. మరి ప్రో కబడ్డీ స్టార్ స్పోర్ట్స్ ఎలాగైతే ఎంజాయ్ చేయబోతా ఉన్నామో ఈ 4 రోజులు ఈ గ్రౌండ్ నుంచి మనం అలాంటి మ్యాచెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యుద్ధీర్ భాయ్, बिल्कुल विवेक, इसमें कोई दो राय नहीं है क्योंकि जो भी खिलाड़ी यहाँ खेलेंगे हम फ्यूचर में उन्हें स्टार स्पोर्ट्स प्रो कबड्डी खेलते हुए देखेंगे। यस, 100% ప్రో కబడ్డీలో ఖచ్చితంగా ఒక సూపర్బ్ ప్లేయర్స్ గా మరి కేవలం జెంట్సే కాదు, లేడీస్ ఆడ పులులు కూడా ఉన్నాయి. ఇక్కడ 34 టీములు, 34 ఉమెన్ టీమ్స్ కూడా దీంట్లో పాల్గొనబోతా ఉన్నాయంటే సెల్యూట్ టు ఆల్ ద ప్లేయర్స్. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టాలి. మన కోసం ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కబడ్డీ ఆడబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు ఫర్ ఆల్ ద ప్లేయర్స్ ప్లీజ్. विवेक, मुझे तेलुगु तो उतनी नहीं आती, लेकिन मैं आपके मुंह से सुनना चाहता हूँ कि मट्टी लो मानिक्यम जो कहते हैं, क्या वो यहाँ पहुंच चुके हैं? రైట్, 100% మట్టిలో ఒక్క మాణిక్యం దొరుకుతుంది కానీ కబడ్డీ క్రీడాకారులు మాత్రం 100 మాణిక్యాలు దొరుకుతారు అని చెప్పొచ్చు. వాళ్ళందరూ నిదర్శనం. ఇక్కడ 340 ప్లేయర్స్, ఒక మెన్ నుంచి 340 ప్లేయర్స్ ఉమెన్ నుంచి ఈ మైదానంలో మినిమం ఆడబోతా ఉన్నారు. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 800 టైగర్స్ వీళ్ళందరూ కూడా ఆడబోతా ఉన్నారు. ఈ మ్యాట్ దుమ్ము దులిసిపోతాయి. సో आपको क्या लग रही? बिल्कुल धुआंधार उनका प्रदर्शन होना चाहिए। जिस प्रकार से आपने कहा कि तेलंगाना के हर कोने से यहाँ पे अपनी प्रतिभा का प्रदर्शन देने के लिए पहुंचे खिलाड़ियों का आप जोरदार स्वागत करते हैं। और विवेक, मैं आपसे चाहूंगा कि इस ऑर्गेनाइजर के बारे में बात करिए जिनकी इतनी मेहनत है इस टूर्नामेंट को सफल बनाने के लिए। यस, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ రోజు గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు అంటే జూన్ 2. మరి మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మనందరం కూడా తెలంగాణ అనే పేరుని పలుకుతున్నాము అంటే ఈ రోజు మనం తెలంగాణ అనే స్టేట్ ని ఫామ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని పురస్కరించుకొని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ వింగ్ ఆధ్వర్యంలో మరి ఎక్కడెక్కడి నుంచో క్రీడాకారులందరినీ కూడా తీసుకొచ్చి
ఒక ఈ ప్లేస్ లోకి తీసుకొచ్చి ఆడిపియబోతా ఉన్నారు. అండ్ ఇంకా వారితో పాటు చాలా మంది దీంట్లో సపోర్ట్ చేస్తా ఉన్నారు యూత్. నాట్ ఓన్లీ బడంపై టిఆర్ఎస్ వింగ్, వారితో పాటు ముఖ్యంగా నవశక్తి క్రీడా మండల్, అంటే ఓన్లీ కబడ్డీయే కాదు, ఖోఖోనే కాదు, ప్రతి క్రీడని కూడా నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము అంటూ నవశక్తి క్రీడా మండల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగారెడ్డి డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్, బికాస్ ఎన్నో డిస్టిక్స్ కాస్త హైదరాబాద్ కి దూరంగా ఉంటూ ఉంటాయి, కానీ రంగారెడ్డి డిస్టిక్ మాత్రం హైదరాబాద్ ని ఆనుకొని హత్తుకొని ఉంటుంది. అలాంటి రంగారెడ్డి డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్ కూడా వీళ్ళందరినీ వెల్కమ్ చెప్తా ఉన్నారు. అండ్ వారితో పాటు ముఖ్యంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్, బికాస్ మనం ఎంతమందిని గుర్తుపెట్టుకున్నా కూడా ఫోర్ ఫాదర్ ని గుర్తుపెట్టుకోవాలి యూత్ వీర్ పై. అలాంటి ఫోర్ ఫాదర్ కబడ్డీ అసోసియేషన్ కి మనకి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అండ్ వారితో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. అండ్ ఇక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా అదృష్టం చేసుకుంటున్నారు యూత్ వీర్ పై, ఎందుకంటే ఎన్నో మ్యాచెస్ లో ఆడి స్టార్ స్పోర్ట్స్ లో ప్రో కబడ్డీ లాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీద కామెంటరీ చేసినటువంటి బండారి గారు, బండారి అక్క అని మేము ముద్దుగా పిలుచుకుంటాం, మాధవి బండారి అక్క అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటాం. సో గట్టిగా ఒక్కసారి మాధవి బండారి గారికి గట్టిగా చెప్పలు కొడదాం. వెల్కమ్ టు మన బడన్ పేజ్. థ్యాంక్ యూ నాన్న. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇట్స్ a big pleasure and honor to be part of this program. So 69th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఇక్కడ జరగడం, మన బడన్పేటలో జరగడం చాలా గొప్ప విషయం. సో ఎవ్రీవన్ ఎంజాయ్ ద మూమెంట్స్ ఆఫ్ కబడ్డీ. यस మరి माधवी గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి यूथ वीर भाई ये है मौका, क्योंकि बहुत सारे टेक्निकल डाउट्स पूछने का, क्योंकि ఎన్నో సంవత్సరాలు మీరు కబడ్డీ ఆడారు అండ్ ఎన్నో సంవత్సరాలు కబడ్డీ టెక్నికల్ పార్ట్ గా మీరు ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ ఈ సీనియర్ డిస్ట్రిక్ట్స్ ఆడబోతా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పబోతా ఉన్నారు, ఎలా ఆడాలి 4 days, వాట్ ఆర్ ద టిప్స్ యు ఆర్ గోయింగ్ టు గివ్? సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వరకు ఈ లెవెల్ వరకు వచ్చారంటేనే దే నో బేసిక్ రూల్స్ ఆఫ్ కబడ్డీ. రైట్. సో కబడ్డీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వాళ్ళే ఈ లెవెల్ కి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఈ గేమ్ లో ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ 4 days కాంపిటీషన్స్ లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని నేషనల్ టీమ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది, మన స్టేట్ కి రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ ద సీనియర్ నేషనల్స్ లో మనకి ఇండియాకి టీమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రో కబడ్డీ పీపుల్ కూడా వాచ్ చేస్తారు, ఫ్రాంచైజీస్ ఎవరైతే ఉంటారో కూడా చూస్తారు. ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకోవడానికే చూస్తున్నారు ప్రతి టీమ్ ఓనర్స్ కూడా. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అతిథి గారు ఆల్రెడీ వచ్చారు, వారి గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. బికాస్ ద లేడీ ట్రమెండస్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పొచ్చు. అలాంటి వారు ఈ రోజు ఇక్కడ తన కాన్స్టిట్యున్సీలో ఈ బడన్పేట్ మైదానంలో ఒక అద్భుతమైన నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గాను ముఖ్యంగా మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం పలుకుతా ఉన్నాం. బికాస్ మన కీర్తి శేషులు పి ఇంద్రారెడ్డి గారి స్మారకంగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మరొకసారి మన లేడీ బాస్ ఆఫ్ తెలంగాణ సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రాణిస్తున్నటువంటి మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి బిగ్ హ్యూజ్ వెల్కమ్ అని చెప్తున్నాము. క్రీడాకారులు బ్యాక్ ఫాలో కావాలి లెఫ్ట్ రైట్ విధానంతో దయచేసి డైనమిక్ ఇంద్రారెడ్డి గారికి స్వాగతం. ఆల్ డిస్ట్రిక్ట్ కంటింజెంట్స్ ఐ రిక్వెస్ట్
స్వాగతం తెలుపుతూ మరి గత కర్మక్రియ అయినటువంటి 69th తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్ 2022 ఈ కమిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన మంత్రి వర్యులు కవిత ఇంద్రారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మరొకసారి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలోకి మరి రాత్రి 4 రోజులు కబడ్డీ పండుగ పండుగ వీక్షించబోతున్నాం. అలాంటి ఆ కబడ్డీ పండుగకు విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అలాగే మరియు ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రివర్యులు సబితాంద్ర రెడ్డి మేడం గారికి, అలాగే గౌరవ ఎంపీ గారు రంజిత్ రెడ్డి అన్న గారికి, అలాగే విజయ మల్లేశం అన్న గారికి, అట్లాగే మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అన్న గారికి, అట్లాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఛాంపియన్షిప్ సెక్రటరీ గారు జగదీష్ యాదవ్ అన్న గారికి, అట్లాగే మల్లారెడ్డి అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన గౌరవ వలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ స్థానిక కార్పొరేటర్లందరికీ, కోఆప్షన్ సభ్యులకు, టిఆర్ఎస్ వింగ్ అధ్యక్షులు, టిఆర్ఎస్ వింగ్ కు సంబంధించిన ప్రతినిధులందరూ, అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, అట్లాగే కమిటీ సభ్యులు, అట్లాగే మీర్పేట నుంచి, జల్పేట నుంచి, జిల్లలగూడ నుంచి, మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ సంబంధించిన వచ్చినటువంటి గౌరవ కార్పొరేటర్లందరూ, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే మహేశ్వరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు ముఖ్య అతిథులు కాసాని జ్ఞానేశ్వరన్న గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఛాంపియన్షిప్ అధ్యక్ష సెక్రటరీ గారు జగదీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు ఇంద్రారెడ్డి అన్న మెమోరియల్ తరఫున మన టిఆర్ఎస్ వింగ్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క పోటీలకి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 33 జిల్లాల నుంచి వచ్చిన 34 మహిళా కమిటీలు, 34 మెన్స్ కమిటీలకు సంబంధించిన క్రీడాకారులందరికీ, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ క్రీడాకారులకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి ఈ రోజు ఒక వేదికగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుంది కాబట్టి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా, అధ్యక్షులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోచ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ చక్కగా ఆడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా విన్నర్ కంపల్సరీ మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ, మరి ఈ క్రీడలు అనేటివి ఇవి మన రాష్ట్ర స్థాయికి సంబంధించిన కబడ్డీ పోటీలు మన చిన్నప్పుడు గ్రామాలలో గ్రామీణ క్రీడగా గుర్తింపు పొందినది. మరి గ్రామాలలో ఈ క్రీడలు చాలా ఉత్సాహంగా ఆడేవాళ్ళు. టెక్నాలజీ ఎదుగుతున్న ఈ రోజులలో సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతూ మనిషికి శారీరక యాక్టివిటీ అనేది లేకుండా పోయింది కాబట్టి ఎంతసేపు బ్రెయిన్ కి యాక్టివిటీ ఇస్తున్నాం కానీ శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్కూళ్ళల్లో కూడా గేమ్స్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ క్రీడలు అనేటివి యువతకి ఆదర్శం కావాలి. ఈ క్రీడలు అనేటివి మనిషి కూడా శారీరకంగా దృఢంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ డైలీ ఒక 1 అవర్ అన్న క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ, కబడ్డీ వేదిక కావడం మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహిస్తున్నటువంటి టిఆర్ఎస్ వింగ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈ ప్రోగ్రామ్స్ 4 days ని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గౌడ్ గారు క్రీడా శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రం, మరి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, మరి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ ఉన్నటువంటి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్ గారు, మరి అలాగే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఆర్గనైజింగ్ కమిటీ తరఫున స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, మరి మార్చ్ పాస్ట్ మొదలుపెట్టిన కన్నా ముందు ఐ రిక్వెస్ట్ ది చీఫ్ గెస్ట్ అండ్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్ టు లైట్ ద ల్యాంప్ బిఫోర్. ఇందిరారెడ్డి గారి స్మారకార్థం ఈ పోటీ నిర్వహిస్తున్నాం కాబట్టి ముందుగా వారికి జ్యోతిని వెలిగించి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రవణ్ అన్నా చాలు, మైని ఇక్కడ ఉండమని, మా ఇద్దరు ఇక్కడ కావాలి. హలో గురేదు మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైన క్రీడాభివందనాలు మీ అందరి తరతర ధరల మధ్య తెలియజేస్తున్న ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పలతో మనం అభినందనలు తెలియజేసుకోవాలి. ఈ రోజు గ్రామీణ వికాసం కానీ గ్రామీణ చైతన్యం కానీ ఎక్కడ ఉంటుంది అంటే క్రీడల్లోనే ఉంటుందని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మించి క్రీడా చైతన్యానికి గ్రామ వికాసానికి తోడ్పడినటువంటి గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా క్రీడలతో పాటు చదువు వాక్కులమ్మ ఆ సరస్వతి దేవి ఎక్కడ ఉందా అన్నట్టుగా గౌరవ విద్యాశాఖ మార్చులు ఈరోజు ఈ కార్యక్రమానికి అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో అనేక క్రీడా ప్రాంగణాలు నిర్మించి క్రీడా చైతన్యానికి క్రీడా స్ఫూర్తిగా నిలిచినటువంటి గౌరవ క్రీడాశాఖ మంత్రులకు అందిస్తున్నటువంటి చిన్న చిరుకాంతను తీసుకున్నటువంటి సందర్భం మనందరం కూడా నిండు కాంతితో తీసుకున్నాం. అదే విధంగా క్రీడలతో పాటు అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచేసిన మన గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి సోదరులు పిల్లగా కూర్చున్నారు. వారికి ప్రత్యేకంగా మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి రంగారెడ్డి జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద గౌరవ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు
మలేషియా గారికి ఎగ్గు మలేషియా గారికి గవర్నమెంట్స్ గారు జనార్దన్ రెడ్డి గారికి సోదరులు కాసాని గణేశ్వర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాసాని గణేశ్వర్ గారు కర్ణాకర్ వేదిక మీద అందరికీ ఈ రాజకీయ చేసిన అందరికీ అభినందిస్తూ మినిస్టర్ గారికి ఒక కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఈరోజే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు కవి సమ్మేళనం పెట్టాలని కవులను సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమం మన మంత్రి గారు చేశారు కాబట్టి ముందు వారు మాట్లాడి వెళ్తారు, తర్వాత మిగతా కార్యక్రమం చేసుకున్నామని అందరికి విజ్ఞప్తి చేస్తాను. గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మార్నింగ్ మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని మధ్యలో ఇంకా 2 కార్యక్రమాలు చేసుకొని ఇంత దూరం వచ్చి మీకు ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, స్వర్గీయ ఇంటారెడ్డి గారి వర్ధన్ సందర్భంగా సందర్భంగా వాళ్ళ మెమోరియల్ పేరు మీద 67వ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్కు వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు పెద్దలు అక్క సత్యనారాయణ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు రంజిత్ రెడ్డి గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు ఎగ్గి మహేశ్వర్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు మహేశ్వర్ గారికి, నీర్పేట మేయర్ దుర్గా గారికి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమరెడ్డి గారికి, ఇబ్రాహీం శేఖర్ గారికి, డిప్యూటీ మేయర్ పాండంగారెడ్డి రైల్వే చైర్మన్ గారికి, ఇంకా చాలామంది కరుణాకర్ రెడ్డి గారికి, కమిషనర్ మహేష్ భగవత్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్కు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, క్రీడాకారులకు, ముఖ్యంగా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి కబడ్డీ క్రీడాకారులకు, కబడ్డీ అసోసియేషన్స్కు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేషనల్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్స్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక అంశాలలో మనం పోల్చుకుంటే, మరి క్రీడల అంశాలలో మనం పోల్చుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మొన్ననే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలి, మరి మీరు చూసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు సత్యనారాయణ రెడ్డి గారికి, దయాకరావు గారికి, మరి నాకు ముగ్గురికి సమన్వయం చేసుకొని ప్రతి గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి ఆట స్థలాలను మనం తయారు చేయాలని చెప్పి రేపటి నుంచే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా క్రీడా ప్రాంగణం చేయడానికి శ్రీకారం చుట్టిందంటే తెలంగాణ ప్రభుత్వానికి క్రీడల పట్ల ఎంత ముఖ్యమంత్రి గారికి ఉందో దీని ద్వారా మీకు అర్థమవుతుంది. మీకు వచ్చేకన్నా ముందు ఒక నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే ఉదయమే సత్కరించి మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు పిలిచి వారికి నీకు 2 కోట్ల నిధులు ఇస్తున్నాం, దాదాపు 15-20 కోట్ల విలువైన భూమి ఇచ్చి మరి మీకు ఇంకా ఏం కావాలమ్మా అడిగితే నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా సార్ అంటే గ్రూప్ 1 స్థాయిలో డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నానని చెప్పి ప్రకటించిన సంగతి క్రీడాకారిని ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆలోచించాలి. మరో క్రీడాకారిణి మహిళ ఇషా సింగ్, ఆమెకి ఇంకా 18 సంవత్సరాలే. ఆమెకు కూడా 2 కోట్ల నిధులు, బంజారాస్ లో ఒక ప్లాట్, అది కూడా 15-20 కోట్ల విలువైనటువంటి ప్లాట్ ఇచ్చి మరి నీకు
జాబ్ చేయడానికి ఇంకా 5-6 నెలలు అవుతుందంటే మీరు ఎప్పుడు జాబ్ చేయదలుచుకుంటే నీకు కూడా మంచి ఉద్యోగం ఇస్తా బిడ్డ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి క్రీడాకారులు అంటే ఇంత ఇష్టం ఆలోచిస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరు చేయనటువంటిది ఉద్యోగాలలో కూడా 2% ఉద్యోగ అవకాశాలు కలిగించి జీవో ఇచ్చి ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి 2% రిజర్వేషన్ అమలయ్యేటట్టు ఖచ్చితంగా చేయాలి. ఎంతో మంది క్రీడాకారులు మరి చదువు పట్ల కొంత తక్కువ శ్రద్ధ ఉంటుంది, ఎక్కువ ఆటల పట్ల ఉంటుంది. మరి రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చేటువంటి క్రీడాకారులకు గ్రూప్ 1లో గ్రూప్ 2లో అన్ని ఉద్యోగాలలో కూడా 2% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పినటువంటిది సంగతి కూడా మీకు గుర్తు చేస్తాను. ప్రొఫెషనల్స్ ఎడ్యుకేషన్ లో కూడా 0.5 రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మరి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో ప్రోత్సాహం నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్ ఆడినటువంటి వాళ్ళకు కూడా గతంలో కన్నా ఒలింపిక్ ఆడినటువంటి వాళ్ళకు కూడా గతంలో కన్నా నగదు ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే 45 స్టేడియాలు కూడా కంప్లీట్ చేసుకొని మరి మిగతా దగ్గర కూడా ప్లాన్ చేస్తాం. బడంపేట మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ దాదాపు 33 జిల్లాలు కలిపి ఒక పెద్ద ఎత్తున ఈ కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మ్యామ్, తర్వాత మన ఎంపీ చెవెళ్ళ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, తర్వాత మన ఎమ్మెల్సీ జనార్దన్ గారు, మల్లేశం గారు, తర్వాత మన మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, తర్వాత మన పక్కన ఉన్న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, తర్వాత మన కార్తీక్ రెడ్డి గారు, ఈ కబడ్డీ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, మా ఏసీపీ వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మీర్పేట్ అండ్ అదర్ ఆఫీసర్స్, క్రీడాకారులు అందరికీ నా నమస్కారం. చాలా రోజుల తర్వాత ఎంత పెద్ద ఈ కబడ్డీ టోర్నమెంట్ నేను చూస్తున్నాను. గతంలో మహారాష్ట్రలో నేను 84-86 ఆ ప్రాంతంలో అక్కడ పూనాలో ఉన్న స్టేడియంలో అలాంటి పెద్ద కాంపిటీషన్ అప్పుడు చూసాము. చిన్నప్పటి నుంచి నేను కూడా పార్టిసిపేట్ అయినారు, మాత్రం తర్వాత మాత్రం అది కంటిన్యూ చేయలేదు. మాత్రం నా గురువు గారు డాక్టర్ నరేంద్ర దాబోల్కర్ పద్మశ్రీ, ఆయన ఇంటర్నేషనల్ మన కంట్రీని బంగ్లాదేశ్లో రిప్రజెంట్ చేస్తూ ఆయన ఈ కబడ్డీ మీద ఒక పుస్తకాలు కూడా రాయడం జరిగింది. హనుమాన్ జంప్ అని, ఆ జంప్ అది డాక్టర్ నరేంద్ర దాబోల్కర్ ఆయన ఫేమస్ ఆ జంప్ కోసం. మన లాస్ట్ లైన్ నుంచి మధ్య లైన్కి జంప్ చేస్తూ రావడం, ఆ జంప్ అది హనుమాన్ జంప్ అంటారు, దానికి ఆంజనేయ స్వామి జంప్. ఆ జంప్ కోసం ఆయన పాపులర్. మా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎట్లా పాపులర్ ఉంది తెలంగాణలో, అట్లా మహారాష్ట్రలో కూడా కబడ్డీ అంటే చాలా ఇష్టం అందరికి. మంచి మంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నాయి అక్కడ, శంకరామ్ జాదవ్, రాజీవ్ భావసార్ అని అందరు నా పరిచయులు. సో ఈ గేమ్ అని చూడాలంటే మంచిది. అప్పుడు కొంచెం స్టడీలో ఎక్కువ బిజీ ఉన్నా అది కంటిన్యూ చేయలేదు. మాత్రం మీరు అందరూ ఇప్పుడు ఈ గేమ్లో ఇప్పుడు పార్టిసిపేట్ అవుతున్నారు. మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ క్రీడాకారులకు రాబోయే రిక్రూట్మెంట్ లో 2% రిజర్వేషన్ కూడా వస్తున్నాయని చాలా మంచిది. మా పోలీస్ శాఖలో మీ అందరికీ తెలుసు దాదాపు 17,000 పైన జాబ్స్ ఉన్నాయి. దానికోసం ఉచిత ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా మా కమిషనరేట్ పరిధిలో ఇక్కడ ఎల్బీ నగర్లో, ఇబ్రాహీంపట్నంలో, తర్వాత ఘట్కేసర్ 3 ప్లేసెస్లో మనం ఆర్గనైజ్ చేశాము. సో ఈ 3 జిల్లా మా పరిధిలో వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ 3 జిల్లా సంబంధి మా కమిషనరేట్ పరిధిలో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి ఏమైనా ఈ ఉచిత శిక్షణ కావాలంటే దానికి సంబంధి మా స్థానిక పోలీస్ స్టేషన్కి మీరు సంప్రదించండి.
పక్కా మీకు సహాయం చేస్తాము. నెక్స్ట్ 2 months లో ఈ ఎగ్జామ్